రిసార్ట్ ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్ బయటపడింది. సొంత కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని సిద్ధార్థ్ దాస్ భార్య స్మిత ఆరోపించారు. ఈ మేరకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను స్కూల్ కు పంపించి బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గొడవల కారణంగా భర్త సిద్ధార్థ్ కు దూరంగా ఉండడంతో కూతుర్ని కిడ్నాప్ చేసి అపహరించేందుకు ప్లాన్ వేశారని సిద్ధార్థ్ దాస్ భార్య స్మిత ఆరోపించారు. తన కూతురుపై సిద్ధార్థ్ స్నేహితుడు అడ్వకేట్ అలీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడి చీఫ్ శిఖా గోయల్ కు ఆదేశించారు. ఓకే 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 సెలబ్రిటీ రిసార్ట్ ఎయిర్ గన్ కాల్పుల కేసులో ట్విస్ట్ బయటపడింది. సొంత కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని సిద్ధార్థ్ దాస్ భార్య స్మిత ఆరోపించారు. ఈ మేరకు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. నకిలీ చైల్డ్ వెల్ఫేర్ అధికారులను స్కూల్ కు పంపించి బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే గొడవల కారణంగా భర్త సిద్ధార్థ్ కు దూరంగా ఉండడంతో కూతుర్ని కిడ్నాప్ చేసి అపహరించేందుకు ప్లాన్ వేశారని సిద్ధార్థ్ దాస్ భార్య స్మిత ఆరోపించారు. తన కూతురుపై సిద్ధార్థ్ స్నేహితుడు అడ్వకేట్ అలీ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని డీజీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కిడ్నాప్ తో పాటు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సిఐడి చీఫ్ శిఖా గోయల్ కు ఆదేశించారు.